రానున్న 2026 సంవత్సరంలో ఈ 4 రాశుల వారికి గజకేసరి రాజయోగంతో కోట్లకు పడగెత్తబోతున్నారు. మరి అసలు ఆ రాశులు ఏంటి? వాళ్ళు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొత్త ఏడాది, కొత్త సంవత్సరంలో 2026లో పలు రాశుల వారికి సకల శుభాలు రాబోతున్నాయి. సంవత్సరం ప్రారంభంలో అనేక రాజయోగాలు రాబోతున్నాయి. ఇందులో ప్రత్యేకమైన రాజయోగం ఏర్పడనున్నది. బృహస్పతి మిథున రాశిలో తిరోగమన స్థితిలో ఉంటారు. ఏదో ఒక గ్రహంతో కలిసి సంచరిస్తూ శుభయోగాన్ని ఏర్పరచనున్నారు. కొత్త ఏడాది 2026లో పలు రాశుల వారికి సకల శుభాలు తీసుకురాబోతుంది. మన శాస్త్రాల ప్రకారం సంవత్సరం ప్రారంభంలో అనేక రాజయోగాలు వస్తున్నాయి. ఇందులో ప్రత్యేకమైన రాజయోగం ఏర్పడనున్నది. బృహస్పతి మిథున రాశిలో తిరోగమన స్థితిలో ఉంటారు. ఏదో ఒక గ్రహంతో కలిసి సంచరిస్తూ శుభయోగాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఈ యోగం దాదాపు 54 గంటల పాటు ఉంటుంది. దాని ప్రభావం ముఖ్యంగా ప్రజల జీవనశైలి మారుతుంది. చంద్రుడు జనవరి 2 ఉదయం 9:25 మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. జనవరి 4 ఉదయం 9:42 అదే రాశిలో ఉంటాడు. ఈ సమయంలో ఏర్పడిన గజకేసరి రాజయోగం ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడుల్లో అపారమైన విజయాన్ని తెస్తుంది. గజకేసరి రాజయోగం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దీనితో జీవితంలో శ్రేయస్సు, గౌరవాన్ని తెస్తుంది. ఈ సమయంలో ఆయా రాశుల వారి జీవితాల్లో సంపద, ఆనందం ఉంటుంది. మొదటిది వృషభ రాశి. వీళ్ళకి గజకేసరి రాజయోగం ఏర్పడడం అంటే నిజంగా ఆకాశాన్నంటే అదృష్టం. ఈ యోగం చాలా అరుదుగా వస్తుంది. ఏర్పడినప్పుడు మాత్రం ఆ రాశి జీవితంలో మహత్తర మార్పులను తీసుకువస్తుంది. ఈ రాశిలో 2వ ఇంట్లో బృహస్పతి, అలానే చంద్రుడు ఒకే సమయానికి ఉండడం వల్ల అత్యంత శుభ ప్రభావాలు ఉంటాయి. 2వ ఇల్లు అంటే కుటుంబం, ఆర్థికం, వాక్చాతుర్యం, విలువలు, పెద్దల ఆశీర్వాదాలు ఇవన్నీ. ఆ స్థానంలో ఈ 2 శుభగ్రహాలు కలిసి ఉండటం వల్ల వృషభ రాశి వారి మాటకి విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, ధన ప్రవాహం వస్తుంది. ఈ యోగం కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా బాధించిన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వైద్య చికిత్సలు సరిగా ఉంటాయి. శరీర బలం పెరుగుతుంది. మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇక ఉదయం లేవగానే వచ్చే అలసట తగ్గుతుంది. నిద్ర పడుతుంది. ఆహార జీర్ణక్రియ పెరుగుతుంది. ఈ కాలంలో శరీరం, మనసుకు ఒక కొత్త శక్తి వచ్చినట్లు ఉంటుంది. ఇంతకాలం నన్ను ఏదో ఆపేసినట్టుంది, ఇప్పుడు అది తెగిపోయింది అని మీకు అనిపిస్తుంది కూడా. ఇంటి వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది. పండుగలా మారుతుంది. పెళ్లి, పుట్టినరోజు, గృహప్రవేశం లేదా చిన్న చిన్న శుభకార్యాలైనా సరే ఇంట్లో నవ్వులు పువ్వుల్లా ఉంటాయి. మాటలు సందడి పెరుగుతుంది. చిన్న చిన్న మాటల కారణంగా వచ్చిన దూరాలన్నీ తొలగిపోతాయి. పెద్దలు ఇచ్చే ఆశీర్వాదం పెరుగుతుంది. ఇంట్లో ఆర్థికంగా స్థిరపడతారు. డబ్బు రావడం, సేవింగ్స్ పెరగడం, ఖర్చులు ఉండటం ఇవన్నీ కూడా ఖర్చులు తగ్గడం అన్నీ జరుగుతాయి. పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న యువత యువకులకు ఇది అత్యంత శుభప్రదమైన కాలం. మంచి కుటుంబం నుండి మంచి స్వభావం ఉన్న మీకు అనుకూలంగా ఉండే జీవిత సహచారి గురించి మాట్లాడే అవకాశాలు వస్తాయి. గతంలో నిలిచిపోయిన పెళ్లి మాటలు మళ్ళీ మొదలవుతాయి. ఒకరి కదలిక వల్ల, ఒకరి మాట వల్ల, ఒకరి పెద్దల సూచన వల్ల మంచి పరిచయం వస్తుంది. కొన్ని సందర్భాల్లో పెళ్లి త్వరగా ఫిక్స్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ రంగానికి వస్తే వృషభ రాశి వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. పనిలో మీరు చూపే ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తిస్తారు. కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. మొదట దీనివల్ల ఒత్తిడి వచ్చినా తర్వాత ఈ బాధ్యతల వల్లే మీకు ప్రమోషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ట్రాన్స్ఫర్ వంటి శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఆఫీసులో మీ మాటకి ఎక్కువ విలువ ఉంటుంది. ఇదంతా ఎవరు చేయాలి అనే సందర్భం వస్తే మీ పేరే ముందుగా వస్తుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళు కొత్త కస్టమర్లు, అవకాశాలు, కొత్త ఆర్డర్లు పొందే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమైన వ్యక్తితో మీకు మంచి పరిచయం కూడా ఉంటుంది. అలానే గతంలో ఇరుకులో పడిన వ్యాపార ఒప్పందాలు మళ్ళీ కదలిక పెరుగుతాయి. ఆర్థికంగా మీకు చాలా మంచిగా ఉంటుంది. ఈ కాలంలో అత్యంత బలమైన అంశం చేతికి డబ్బు రావడం, బకాయిలు వసూలు కావడం, సుదీర్ఘకాలంగా రావాల్సిన అమౌంట్ రావడం, కొత్త ఆదాయ వనరులు ఆలోచనలకు రావడం, మీకున్న సమస్యలన్నీ తొలగిపోవడం, ఖర్చులు తగ్గుతాయి, సేవింగ్స్ పెరుగుతాయి. అసలు మొత్తానికి గజకేసరి యోగం వృషభ రాశి వారి జీవితాన్ని అన్ని కోణాల్లో సానుకూలంగా మార్చే శుభయోగం.
ఆరోగ్యంగా కూడా మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఇక ఉద్యోగం, వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. పెళ్లి విషయాల్లో స్పష్టత, పురోగతి ఉంటుంది. ఇది మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక రెండవది మిథున రాశి. మిథున రాశి వారి లగ్నం ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడడం నిజంగా గొప్ప సూచకం. ఇది ఏర్పడిన క్షణం నుంచే వారి వ్యక్తిత్వంలో ఒక నూతన ప్రకాశం, ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపించడం ప్రారంభమవుతుంది. సాధారణంగా మిథున రాశి వారి మాటల్లో చాతుర్యం, నిర్ణయాల్లో తెలివితేటలు కలిగిన వారు. కానీ ఈ కాలంలో ఆ గుణాలన్నీ మరింత పదునెక్కి వారు మాట్లాడిన మాటకు విలువ ఉంటుంది. వారి అభిప్రాయం చుట్టుపక్కల వారిపై మంచి ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కెరీర్ విషయాల్లో తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా, ధైర్యంగా, ముందు చూపుతూ ఉంటాయి. ఉన్నతాధికారులు కూడా వీరిని ప్రత్యేకంగా గమనిస్తారు. ఎప్పటి నుంచో మీ ప్రతిభను గుర్తించలేకపోయిన వారు కూడా ఇప్పుడు మీ పనితీరును మెచ్చుకొని ఇంకా ఎక్కువ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ సమయంలో తీసుకునే చర్యలు చాలా వేగంగా ఫలితాలనిస్తాయి. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, విదేశీ సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఎవరికైనా పార్ట్నర్షిప్లో సమస్యలు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. ఇక అలానే ప్రజలతో వ్యవహరించే పనుల్లో మీరు స్పష్టత, సహనం, చాకచక్యం చూపడం వల్ల మీ పేరు, ప్రభావం పెరుగుతుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న యువతి యువకులకు ఇది చాలా అనుకూల సమయం. మంచి సంబంధాలు రావడం, పెద్దలు ఒప్పుకోవడం, మాంగళ్య విషయాలు సాఫీగా జరిగే అవకాశాలుంటాయి. ఇప్పటికే వివాహమైన వారి కుటుంబంలో శాంతి, సౌఖ్యం, పరస్పర ప్రేమ పెరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న అపార్థాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. మీరు పూజలు, హోమాలు, తీర్థయాత్రల పట్ల ఆసక్తి పెంచుతారు. ముఖ్యంగా విష్ణువు, ఆయన అనుగ్రహం ఈ కాలంలో ప్రత్యేకంగా ఉంటుంది. అలానే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పని సాఫీగా ఉంటుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతుంది. కొత్త సంబంధాలు, కొత్త పరిచయాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. మొత్తానికి గజకేసరి రాజయోగం మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో పెద్ద మార్పు తెస్తుంది. కొత్త శుభారంభం, ఒక మంచి ఎదుగుదల చక్రాన్ని ప్రారంభిస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి మీ ప్రతిభను చూపిన చోట విజయం మీకే దక్కే సమయం ఇది. ఇక 3 తులారాశి వారికి 9వ ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడడం అంటే నిజంగా అద్భుతమైన శుభసూచకం. 9వ ఇల్లు అంటే అదృష్టం, ధర్మం, సంపద, గురువుల అనుగ్రహం, ఉన్నత జ్ఞానం, ఉన్నత అవకాశాలు సూచించే ఇల్లు. ఈ ఇంట్లో గజకేసరి యోగం ఏర్పడడం అంటే మీపై దేవదైవ ఆశీర్వాదం నేరుగా ఉంటుంది. ఇక ఈ యోగం కారణంగా మీ అదృష్టం ఒక్కసారిగా పెరుగుతుంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అవకాశాలు, అనుకోని లాభాలు, కొత్త మార్గాలు మీకోసం ప్రత్యేకంగా సిద్ధమైనట్లు మీ జీవితంలోకి ప్రవేశించడం ప్రారంభమవుతుంది. ప్రత్యేకంగా కెరీర్ విషయాల్లో మీరు ఏ పని చేస్తే అది ముందుకు కదిలే వేగం పెరుగుతుంది. పనిలో మీ ప్రతిభను గుర్తించడం, మీ ఆలోచనలను ఆమోదించడం, మీ నిర్ణయాలకు విలువ రావడం, ఇలాంటి అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఉన్నతాధికారులు మీపై ప్రత్యేక శ్రద్ధ చూపించి మీరు చేసిన కృషిని, మీ బాధ్యత పరతను గుర్తించి మీ ప్రగతికి మార్గం చూపుతారు. మీరు పనిచేసే చోట మీరు చెప్పే మాట, మీరు ఇచ్చే సూచన, తీసుకునే నిర్ణయం అన్నీ ప్రభావం చూపుతాయి. మీ ఖ్యాతి, మీ స్థానం, మీ రిప్యుటేషన్ ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనే ఆలోచన ఉన్నవారికి ఈ సమయం అత్యంత అనుకూలం. మీరు ఏ ప్రాజెక్ట్ ప్రారంభించినా, ఏ పని మొదలెట్టినా, ఏ కొత్త మార్గం ఎంచుకున్నా అది విజయవంతమవుతుంది. గ్రహాలు స్పష్టంగా ఉంటాయి. వ్యాపారవేత్తలకు కొత్త భాగస్వామ్యం, విదేశీ అవకాశాలు, కొత్త కస్టమర్లు, కొత్త డీల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు అనుకూలంగా ఉన్న శుభశక్తులు ఇప్పుడు మీకు మద్దతు ఇవ్వడంతో మీరు చేసే ప్రతి పని సాఫీగా సాగుతుంది. ఇదే కాకుండా ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందం ఉంటుంది. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల ఆశీర్వాదం, గురువుల దీవెన, భగవంతుని కరుణ మొత్తం మీ జీవిత మార్గాన్ని ప్రకాశింపజేస్తుంది. ఒక నూతన ధైర్యం వస్తుంది. మీరు మీ లక్ష్యాలను కష్టంతో, అంకిత భావంతో, పట్టుదలతో సాధించగలరు. ఇక మొత్తానికి తులారాశి వారికి గజకేసరి రాజయోగం ఒక కొత్త శుభారంభం, ఒక సాఫల్య సమయం, ఒక అదృష్ట కలయిక. మీరు ఒక్క అడుగు వేస్తే దాని ఫలితం 10 అడుగుల దూరం వరకు మీకు ప్రయోజనాన్ని చేకూర్చే కాలం ఇది. వదులుకోకండి. మీ జీవితమే మారబోతుంది. మీరు సంతోషంగా ఉండబోతున్నారు. అర్థమైంది కదా? సో విన్నారు కదండి,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.